హలో గైస్, అరబిక్ కుత్తు సాంగ్ వచ్చేసింది భయ్య. చీ దావుది వాదీరే వాదీరే సాంగ్ వచ్చింది భయ్య దేవరా నుంచి. ఒక 20 సార్లు వింటా ఇప్పటికీ. అన్నిసార్లు విన్న తర్వాత నా రియాక్షన్ ఇది. ఇప్పుడు రిలీజ్ చేసిన సాంగ్ ఒక 2 నిమిషాలు ఉంది భయ్య. మరి మొత్తం సాంగ్ వదిలేస్తే థియేటర్కి వెళ్ళి మాత్రం ఏం చూస్తాం? సో 2 నిమిషాలే వదిలారు. నాకు మాత్రం ఈ సాంగ్ చాలా తక్కువ అనిపించింది. 2 నిమిషాలు లేదు, జస్ట్ 30 సెకండ్స్లో అయిపోయినట్టు అనిపించింది. చాలా బాగుంది సాంగ్. ఎన్టీఆర్ అన్న స్క్రీన్ పైన డ్యాన్స్ వేసి 2.5 years అవుతుంది భయ్య. ఆ చుట్టమల్లి సాంగ్లో డ్యాన్స్ చూసినా కూడా నాకు అంతే అనిపించలే. బట్ ఇందులో ఉంది, అద్దరు కొట్టేశాడు అంతే. సాంగ్ మొత్తం ఓ రకంగాని ఈ బిట్టు మాత్రం వేరే లెవెల్ అంతే. అండ్ జాన్వీ కపూర్ ఏంటి భయ్య, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. స్క్రీన్ని డామినేట్ చేసింది అనుకోండి, బట్ ఎన్టీఆర్ అని ఉన్నప్పుడు మాత్రం ఎన్టీఆర్నే డామినేట్ చేస్తాడు, మిగతా టైంలో ఆవిడే. ఎస్పెషల్లీ ఇక్కడ శేఖర్ మాస్టర్ డీలో చెప్పినట్టు పా అంటామే, ఆ రియాక్షన్ అది. యాక్చువల్లీ ఈ దావూదీ సాంగ్ అల్మితి హబీబో సాంగ్కి కొంచెం సిమిలర్ అనిపిస్తుంది భయ్య నాకు. అదేంటో ఈ మధ్య అనిరుద్ సాంగ్స్ ఏవి విన్నా కూడా ముందే విన్నాం కదా అనిపిస్తుంది, కానీ కొంచెం కొత్తగా ఉంటుంది. అదే మ్యాజిక్. యాక్చువల్లీ మ్యూజిక్ కొంచెం లిరిక్స్ని డామినేట్ చేసింది. ఫస్ట్లో లిరిక్స్ అస్సలు అర్థం అవ్వలే, మళ్ళీ కొంతసేపటి తర్వాత ట్విట్టర్లో ఈ పిక్ వచ్చింది, అప్పుడు అర్థమైనాయి లిరిక్స్. అన్ని లాంగ్వేజెస్లోనూ విన్నాను భయ్య పాట, బట్ తెలుగులో మాత్రమే బాగుంది. ఎందుకంటే తెలుగు ఒకటి అర్థమవుతుంది కాబట్టి. యాక్చువల్లీ హిందీ కూడా కొంచెం అర్థమవుతుంది, బట్ తెలుగే బాగుంది. నాకు సాంగ్లో బాగా నచ్చింది ఫీమేల్ వాయిస్ భయ్య. ఆ స్లాంగు, ఆ వాయిస్ సూపర్ ఉంది. ఎస్పెషల్లీ ఈ బిట్ అండ్ ఇక్కడ. ఈ పాటలో కొరియోగ్రఫీ బాగుంది, ఫ్రేమ్స్ బాగున్నాయి, లుక్స్ బాగున్నాయి, సెట్స్ బాగున్నాయి, అండ్ మెయిన్గా రిపీట్ వాల్యూ ఉంది. అండ్ చుట్టమల్లికి దీనికి కంపేర్ చేస్తే నాకు దావుదీనే బాగుంది భయ్య. రిపీట్ వాల్యూ చాలా ఉంటుంది, లూప్స్లో వింటాం ఈ పాటని. అండ్ ఫియర్ సాంగ్కి కంపేర్ చేయలేం, ఎందుకంటే దాని స్థాయి వేరు. అంతే భయ్య, మీకు ఎలా అనిపించింది సాంగ్? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బాయ్.